హలో అండి, నమస్కారం. నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరికొన్ని మంచి వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. ప్రజెంట్ మీరు నా ఇండికేటర్ యూజ్ చేసుకొని ప్రాఫిట్ పొందిన వాళ్ళు మిగతా వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయండి అంటున్నానంటే, వాళ్ళు లాస్ కాకుండా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ తీయడం కంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాస్ కాకుండా ఉంటే, ఈ రోజు కాకపోయినా మన మరుసటి రోజు కాకపోతే ఇంకా 1 వీక్ అయినా ప్రాఫిట్ తీసుకోవచ్చు. కానీ లాస్ అయితే మీరు ఒక్కరోజు లాస్ అయితే మొత్తం క్యాపిటల్ మొత్తం కానవుతుందండి. అప్పుడు ట్రేడింగ్ చేయడానికి కూడా ఛాన్స్ ఉండదు. కాబట్టి మన ఇండికేటర్ మీకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి దయచేసి మన ఇండికేటర్ సంబంధించిన వీడియోస్ ఎవరికైనా మీకు తెలిసిన ఫ్రెండ్స్ చేస్తుంటే వాళ్ళకి సపోర్ట్గా ఈ ఇండికేటర్ పనిచేస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు లైఫ్ టైం యాక్సెస్ ఇస్తాం. కాబట్టి మీరు దయచేసి షేర్ చేయండి. ఓకే, ఈరోజు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు ఈరోజు చెప్పే వీడియో మీకు చాలా యూస్ఫుల్ వీడియో అండి. ఖచ్చితంగా ఈ వీడియో బేస్ చేసుకొని మీరు ఖచ్చితంగా ప్రాఫిట్ తీస్తారనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మార్కెట్లో మనము ట్రేడింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రేడింగ్ చేసేటప్పుడు మనకేం కావాలి? మార్కెట్ ట్రెండ్ డైరెక్షన్ ఎప్పుడు, సైడ్ వేస్ డైరెక్షన్ ఎప్పుడు అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, అర్థమవుతుందా? అంటే మార్కెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్ వేస్ డైరెక్షన్లో ఉందా లేదా ట్రెండ్ డైరెక్షన్లో ఉందా? అంటే మనకు ట్రెండ్ డైరెక్షన్ని, సైడ్ వేస్ డైరెక్షన్ని ఏ విధంగా ప్రిడిక్ట్ చేయాలి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఖచ్చితంగా తెలియాలి. ఎందుకు అంటే మనకు వీక్లీలో మనకు ఉండేదే 5 డేస్ ట్రేడింగ్ డేస్. దీంట్లో మనకు 3 డేస్ ట్రెండింగ్ డేస్ ఉంటుంది, ఒక 2 డేస్ సైడ్ వేస్ డేస్ ఉంటుంది. ఓకే, అది మనకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ దేంట్లో కానీ మనకు క్రిప్టోలో మనకు దేంట్లో కానీ ఈ మార్కెట్ ట్రెండ్ డైరెక్షన్ ఉందా, సైడ్ వేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం ఆ ట్రెండ్ డైరెక్షన్ ఏ రోజు, సైడ్ వేస్ డైరెక్షన్ ఏ రోజు అనేది మన ఇండికేటర్ ద్వారా కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అందు గురించి ఈ వీడియో చేస్తున్నాను. మీకు ప్రజెంట్ నేను వేరే కాన్సెప్ట్ బేస్లో కూడా మీకు వీడియోస్ చెప్పొచ్చు. కానీ ప్రజెంట్ నేను ఏమనుకుంటున్నానంటే, ఇండికేటర్ సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి క్లారిటీగా అర్థం కావాలి అనే ఇంటెన్షన్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోస్ చేస్తున్నానండి. మీకు ఫ్యూచర్లో కూడా లైవ్ కూడా వస్తాను ఖచ్చితంగా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మన ఇండికేటర్ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. ఈ సైడ్ వేస్ డైరెక్షన్ ఏ విధంగా ప్రిడిక్ట్ చేసుకోవాలని. ఓకే, మన ఇండికేటర్లోనే మీరు చూడండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే, దీంట్లో మన సిపిఆర్ లెవెల్స్ అని ఉంది. ఈ సిపిఆర్ లెవెల్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేయండి. ఇది ఒక టిక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మెయిన్ ఇండికేటర్ టేబుల్ ఒకటి యాడ్ చేసుకోండి. ఓకే, ఈ 2 వేసుకున్నారు. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకో ఇండికేటర్ ఉంది కదా, ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్. మనకి ఎక్కడ ఎంటర్ కావాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలని మన ఇండికేటర్ ఉంది కదా, మనం ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ తీసుకోవాలన్నమాట. ఓకే, మనము ఈ మూడింటిని బేస్ చేసుకొని, ఒకటి సిపిఆర్ లెవెల్స్, ఓకే, నెక్స్ట్ ఈ ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్, మనకి ఎక్కడ ఎంటర్ కావాలి, ఎక్కడ ఎగ్జిట్ కావాలనేది మనకి ఇండికేటర్ చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి టేబుల్ ఇండికేటర్లు ఏడిఎక్స్ అండి, ఏడిఎక్స్ ఇండికేటర్. ఓకే, ఇది ఇండికేటర్ కదండి, ఇది ఒక మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండికేటర్ అండి. ఇది మీకు చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఏ విధంగా పనిచేస్తుందో మనము నార్మల్గా రీప్లే మోడ్లో చూద్దాం. మీకు లైవ్లో కూడా సపోర్ట్ చేస్తుంది. మనం ఈ ఇండికేటర్ ద్వారా సైడ్ వేస్ డైరెక్షన్ని ఏ విధంగా కనిపెట్టాలనేది ఈ మూడింటి ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకు అంటే, ఒకటి సిపిఆర్, మనకు ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ఒక్కొక్క దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. ఓకే, దాని తర్వాత మనం రీప్లే మోడ్ చూద్దాం. ఓకే, మనకు సిపిఆర్లో మనకు 3 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ప్రజెంట్ మనము వైడ్ రేంజ్ సిపిఆర్, ఓకే, నెక్స్ట్ న్యారో సిపిఆర్, నెక్స్ట్ వర్జిన్ సిపిఆర్, ఈ 3 సిపిఆర్లు ఉంటాయండి మనకు. ఓకే, వైడ్ రేంజ్ సిపిఆర్, నారో సిపిఆర్, వర్జిన్ సిపిఆర్ గురించి మీకు క్లారిటీగా, ఈ సిపిఆర్ గురించి క్లారిటీగా మనకు చాలా వీడియోస్ ఉన్నాయి. జస్ట్ నేను బేసిక్ పర్పస్ చెప్తున్నాను అంతే తప్ప దాని గురించి మళ్ళీ వివరంగా చెప్తే మనకు టైం టేకెన్ అవుతుంది. ఓకే, మనకు వైడ్ రేంజ్ సిపిఆర్ అంటే ఏంటి? ఇట్లా ఈ విధంగా లాంగ్ లైన్స్ వస్తే మనకు వైడ్ రేంజ్ సిపిఆర్ అని మనము ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే మార్కెట్ సైడ్ వేస్ ఉంటుంది అనేది ఈ వైడ్ రేంజ్ సిపిఆర్ ద్వారా లాంగ్ లెంగ్త్ సిపిఆర్ లెవెల్స్ ఉంటే మనకు అర్థమవుతుంది అనమాట. అంటే ఏంటి ఈ సిపిఆర్ అంటే? ఈ 3 అండి. ఈ 3 లైన్స్ని మనము నారో సిపిఆర్, వైడ్ రేంజ్ సిపిఆర్ అని తెలుసుకోవాలి. అంటే ఏంటంటే, లాంగ్ ఉంటే వైడ్ రేంజ్ సిపిఆర్, ఒకవేళ దగ్గరికి ఉంటే అంటే ఇట్లా దగ్గరికి ఉన్నాయనుకోండి, ఇది నారో సిపిఆర్. అంటే ఏంటి? వీటిని బేస్ చేసుకుని ఏంటంటే వీటి మీనింగ్ ఏంటంటే, వైడ్ రేంజ్లో ఉన్నప్పుడు మార్కెట్ సైడ్ వేస్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నారో సిపిఆర్ అంటే దగ్గరకు ఉంటాయి, ఇట్లా మనకు దగ్గరకు ఉన్నప్పుడు అది వోల్టాలిటీ మీన్స్ ట్రెండీ మార్కెట్ డే అని అనుకోవాలి. అంటే వైడ్ రేంజ్ చెప్పాను కదా, వైడ్ రేంజ్ అంటే మనకేంటి, మార్కెట్ అక్కడక్కడే ఉండిపోవడాన్ని మనం సైడ్ వేస్ మార్కెట్ని వైడ్ రేంజ్ సిపిఆర్ అంటాం. ఈ నారో సిపిఆర్ ఉందనుకోండి, ఈ నారో సిపిఆర్లో
మార్కెట్ ఇంత పైకి వెళ్తుంది, మళ్ళీ డౌన్ అవుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ డౌన్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నారో సిపిఆర్ ఉన్నది, ఇట్లా ఏదో పైకి వెళ్తుంది, ఏదో అప్ సైడ్ వెళ్తుంది, ఎప్పుడు పడేది తెలియదు అని ఒక ఐడెంటిఫై మనకి ఈజీగా ఈ సిపిఆర్ ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే మనకు ఈ సిపిఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే మనము మార్కెట్ ఓపెన్ కాగానే మనకు ఏ సిపిఆర్ ఉంది, మనకు టుమారో సిపిఆర్ మార్కెట్ సైడ్ వేసా లేదా అనేది మన ఇండికేటర్లో ఆటోమేటిక్గా మనకు ఈజీగా తెలుసుకోవచ్చు ముందే, టుమారో సిపిఆర్ లెవెల్స్ అని. ఓకే, ఈ సిపిఆర్ ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి మన వాల్యూమ్ ఇండికేటర్ అండి. ఈ వాల్యూమ్ ఇండికేటర్ మనం ఏం చెప్పుకున్నాము ఆల్రెడీ, మీకు చెప్పుకున్నాము ఆల్రెడీ, తెలుసు కూడా మనకి ఈ ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది అనేది. అంటే మార్కెట్ ఒక డైరెక్షన్లో, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఈ విధంగా డౌన్ సైడ్ వెళ్తుంది, ఇలా స్లోగా వెళ్తుంది, మార్కెట్ ఆ డైరెక్షన్లో ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది? మనకి ఈ జీరో లైన్ కింద మొత్తం బార్ ఉంది కాబట్టి, స్లోగా ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్ళింది కాబట్టి ఇది మనకు మార్కెట్ డౌన్ సైడ్ డైరెక్షన్ ఉందని తెలుసుకోవచ్చు. ఈ వాల్యూమ్ ద్వారా మాత్రమే మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉందని. దీనికి సపోర్ట్గా మనం ఏం తీసుకుంటాము మీరు ఒక్కసారి చూడండి, మీకు క్లారిటీగా దీంట్లో ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ అని ఎందుకు ఇచ్చానంటే మీరే చూడండి. మనకి ఇక్కడ కిందికి వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనకి ఇక్కడ కిందికి వచ్చింది, కింది నుంచి ఓవరాల్గా డౌన్ సైడ్ ఉంది. ఓకే, కిందికి వచ్చింది ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఎంత మార్కెట్ మనకు డౌన్ సైడ్ అనేది వాల్యూమ్తో పాటుగా మనకు ఈ డైవర్జెన్స్ ఆర్ఎస్ఐ ఇండికేటర్ కూడా మనకు ఈజీగా మనము గుర్తుపట్టవచ్చు. ఓకే, దాంతోపాటుగా మీకు ఇంకో పింక్ బ్లూ లైన్ ఉంది చూసారా, పింక్ బ్లూ లైన్ మనకు ఈ జీరో లైన్ కింద దాటింది. ఇక్కడ దాటితే మనకి ఇదంతా మార్కెట్ డౌన్ సైడ్లోనే ఉంది, ఆ పింక్ లైన్ బ్లూ లైన్. ఓకే, మీకు అంటే పింక్ బ్లూ లైన్ ఎక్కడ బ్రేక్ అయింది, మీకు ఇక్కడ బ్రేక్ అయింది. ఇక్కడ బ్రేక్ అయితే ఇదంతా డౌన్ సైడ్ ఉందనేది ఈ లైన్ మనకు ఓవరాల్గా డౌన్ సైడ్ చూపించింది తప్ప ఈ జీరో లైన్ బ్రేక్ చేయలేదు. దీని ద్వారా మనకు ఇంకా ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ మనం తీసుకోవచ్చు అన్నమాట, దీన్ని బేస్ చేసుకొని. ఓకే, మనకు దీని ద్వారా దీని పింక్ బ్లూ లైన్ ద్వారా మనకు జీరో లైన్ బ్రేక్ చేయలేదు కాబట్టి ఇది మార్కెట్ డౌన్ సైడ్ అనేది మనకు చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా మనకు ఈ గ్రీన్ రెడ్ లైన్ ఒకటి కనిపిస్తుంది సారా, ఇక్కడ రెడ్, ఇక్కడ గ్రీన్ వస్తే గ్రీన్, ఇక్కడ రెడ్ వస్తే రెడ్, ఈ విధంగా ఇక్కడ రెడ్ ఇచ్చే ఇదంతా మొత్తం రెడ్ ఇచ్చింది అంటే ఇది కూడా మనం కన్సిడర్ చేసింది. ఓకేనా, ఈ వాల్యూమ్ ఇండికేటర్ మనకు ఒక సపోర్ట్ లాగా అనమాట. నెక్స్ట్ రిబ్బన్ సిగ్నల్, ఇక్కడ రిబ్బన్ సిగ్నల్ మనకి ఎంతసేపు ఓవరాల్గా మొత్తము డైరెక్షన్ ఏ విధంగా ఉందనేది ఆ రిబ్బన్ సిగ్నల్ మనకు చూపిస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనకు మల్టిపుల్ టైం ఫ్రేమ్లో మనకు మల్టిపుల్గా ఏ టైం ఫ్రేమ్లో యూజ్ చేసుకున్నా కానీ మనకు వర్కౌట్ అవుతుంది, కానీ షార్ట్ టర్మ్లో మనకు బెటర్ అనమాట. ఓకే, ఈ విధంగా మనకు ఎక్కడ ఎంట్రీ కావాలి, మార్కెట్ ఒకవేళ సైడ్ వేస్ ఉందనుకోండి, మీకు వాల్యూమ్ చూడండి, ఇక్కడ వాల్యూమ్ మీకు ఏమైనా కనిపించిందా, ఇక్కడ మార్కెట్ మీకు వాల్యూము ఇక్కడ చూడండి ఏ మాత్రం మూమెంటం లేదు, అంటే ఇక్కడ సైడ్ వేస్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మూమెంటం ఉంది, మూమెంటం అయ్యే కొద్దీ మనకి ఈ డైరెక్షన్లో ఇంక్రీజ్ అవ్వుకుంటూ వెళ్తుంది. ఒకవేళ రివర్స్ అవుతుందంటే ఆ వాల్యూమ్ తగ్గుకుంటూ వెళ్తుంది. మనకు జీరో లైన్ పైన మళ్ళీ ఇట్లా వాల్యూమ్ బార్స్ పెరుగుకుంటూ వెళ్తేనే ఆ డైరెక్షన్ ఉందని మనకు అర్థం. జీరో లైన్ కింద ఉన్నసేపు మార్కెట్ డౌన్ సైడ్. ఓకే, ఈ విధంగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇంకొకటి, మనకు ఇప్పుడు సిపిఆర్ చెప్పుకున్నాము, మన వాల్యూమ్ ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ చెప్పుకున్నాము, దాంతోపాటుగా మనం చెప్పుకోబోయే ఇంకొక ఇండికేటర్ వచ్చేసి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండికేటర్ వచ్చేసి ఏడిఎక్స్ ఇండికేటర్. మన టేబుల్లో మనము ఏదో నార్మల్ ఇవ్వలేదండి, ఈ ఏడిఎక్స్ ఇండికేటర్ ద్వారా మనం ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవచ్చో కూడా చూసుకోవచ్చు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏడిఎక్స్ అంటే ఏవరేజ్ డైరెక్షన్ ఇండెక్స్ ఇండికేటర్. ఇది మనకు ఎప్పుడు ట్రెండ్ డైరెక్షన్ని ఐడెంటిఫై చేస్తుంది, మార్కెట్ డౌన్ సైడ్ ఉందా అప్ సైడ్ ఉందా అనేది ఈజీగా ఈ ఏడిఎక్స్ ఇండికేటర్ మనకు చెప్తుంది అనమాట. అంటే దీంట్లో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఏడిఎక్స్ ఎప్పుడు 25 ఎబో ఉంటే మనకు ట్రెండీ డైరెక్షన్ అని ఫిక్స్ అయిపోవాలి. అంటే 20 నుంచి 25 వరకు ఎబో, 20 ఎబో ఉంటే మనకు మార్కెట్ ఆ డైరెక్షన్లో ఉంది అనేది మనం ఏడిఎక్స్ ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు, మీరు అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి DI+20. DI+20 అంటే ఇది మార్కెట్ అప్ సైడ్ని చూపించేది. ఓకే, నెక్స్ట్ DI-20 అంటే మనకు డౌన్ సైడ్ మార్కెట్ని చూపించేది. ఓకే, DI-20+20 చెప్పాను మీకు, అప్ సైడ్ డౌన్ సైడ్. ఇప్పుడు చూసుకుందాం ఒకసారి క్లారిటీగా. మీకు 20 నుంచి 25 ఎబో ఉంటే మార్కెట్ ఏడిఎక్స్ ఎప్పుడు అప్ సైడ్, అంటే అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ మీరు గుర్తుపెట్టుకోండి. మార్కెట్ 20 నుంచి 25 ఎబో, మ్యాక్సిమం 25 ఎబో ఉంటే ఇంకా ట్రెండీ అనమాట. 20 ఎబో ఉన్నా పర్లేదు, 25 ఎబో ఉంటే ఇంకా బెటర్. ఈ 20 నుంచి ఎబో, ఫర్ ఎగ్జాంపుల్ 20 ఎబో తీసుకున్నామండి ఏడిఎక్స్ ఎప్పుడు 20 ఎబో ఉంటే మార్కెట్ ట్రెండ్ డైరెక్షన్ ఎటు ఉండొచ్చు, అప్ సైడ్ ఉండొచ్చు, డౌన్ సైడ్ ఉండొచ్చు. అయితే వీటికి సపోర్టుగా
ఈ డిఐ ప్లస్ 20 అంటే ఏంటి? పాజిటివ్. పాజిటివ్ అంటే అప్ సైడ్ అనుకోండి. డిఐ మైనస్ అంటే ఏంటి? నెగిటివ్. నెగిటివ్ అంటే డౌన్ సైడ్ అనుకోండి. ఓకే, ఈ ఏడిఎక్స్ 20 ఏబో ఉండాలి, ఈ డిఐ ప్లస్ 20 ఏబో ఉండాలి. ఈ రెండు 20 ఏబో ఉంటే మార్కెట్ అప్ సైడ్. ఎందుకు అప్ సైడు? ఇదేమో ట్రెండ్ డైరెక్షన్ చూపించేది, ఇదేమో మనకు ప్లస్ 20 అనేది మనకు ఓన్లీ మార్కెట్ అప్ సైడ్ మాత్రమే చూపించేది. ఓకేనా, మార్కెట్ ఇది 20 ఏబో ఉంటే ఇది మార్కెట్ డౌన్ సైడ్ చూపిస్తుంది అనమాట. అప్పుడు ఏంటంటే మనకు అర్థమైందంటే ఈ ఏడిఎక్స్కు సపోర్ట్గా మనకి ఏం కావాలి? 20 ఏబో ఉండాలి. ఏది? ఏడిఎక్స్ 20 ఏబో ఉండాలి, డిఐ ప్లస్ 20 ఏబో ఉంటే మార్కెట్ స్ట్రాంగ్ అప్ సైడ్ అని ఇట్లా చూపిస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ రెండు 20 ఏబో ఉన్నాయి కాబట్టి ఇది స్ట్రాంగ్ అప్ సైడ్ అనేది మనకు గ్రీన్ చూపిస్తుంది. ఒకవేళ డౌన్ సైడ్ ఉంటే ఏ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలంటే మనకు ఏడిఎక్స్ 20 ఏబో ఉండాలి, దాంతోపాటు డిఐ మైనస్ 20 ఏబో ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు ఏం చేస్తాము? ఈ రెండు తీసుకుంటేనేమో 20 ఏబో ఉంటేనే అప్ సైడ్. ఇప్పుడు ఏంది? ఇప్పుడు ఈ రెండు 20 ఏబో ఉంటే మనకు మార్కెట్ డౌన్ సైడ్. సార్ ఒకవేళ ఈ డిఐ ప్లస్ 20 మైనస్ 20 ఈ రెండు కూడా మనకు 20 ఏబో ఉంటే ఏమనుకోవాలి అంటే మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్ళేది తెలియదు, అంటే వోల్టాలిటీ ఉంటుంది అన్నట్టు. అంటే మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది, మళ్ళీ డౌన్ సైడ్ వెళ్తుంది, అప్ సైడ్ వెళ్తుంది, డౌన్ సైడ్ వెళ్తుంది అని అర్థం చేసుకోవాలి. అంటే ఏదైనా ఒక ఏడిఎక్స్కు ఏదో ఒకటి మాత్రం సపోర్ట్ చేయాలి. ఏదో ఒకటి సపోర్ట్ చేస్తేనే మార్కెట్ అప్ సైడా లేకపోతే డౌన్ సైడా అనేది మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఏడిఎక్స్ డిఐ ప్లస్ 20 సపోర్ట్ చేస్తే పైకి, ఈ ఏడిఎక్స్కు డిఐ మైనస్ 20 సపోర్ట్ చేస్తే కిందికి అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. దీని ద్వారా మనకు మనకు 3 వేస్లలో మార్కెట్ సైడ్ వేస్ డైరెక్షన్ ఉందా, అప్ సైడ్ ఉందా అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఈ 3 ఏంటంటే మనకు కన్ఫర్మేషన్ కోసం అండి, అంతే తప్ప వేరే ఏం లేదు. ఇప్పుడు చూద్దాం, మనం మార్కెట్ రీప్లే మోడ్ పెట్టి మార్కెట్ ఏ డైరెక్షన్లో ఉందనేది ఇప్పుడు చూద్దాం. చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఏ డైరెక్షన్లో ఉన్నాము, ఎలా ఉన్నాం అనేది మీకు ఒక ఐడెంటిఫై అవుతుందన్నమాట. ఓకేనా, చూద్దామా? ఓకే అండి, ఇప్పుడు చూద్దాం. మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఎప్పుడు కన్సిడర్ చేసుకోవచ్చు, ఒక 9:45 దాకా చూద్దాం. మనకు వాల్యూమ్ చూడండి, ఇక్కడ స్లోగా ఇంక్రీజ్ అవుతుందంటే మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్ ఉందని అర్థం. మనకు దీనిపైన ఉన్నంతసేపు అప్ సైడ్, దీని కింద ఉన్నంతసేపు డౌన్ సైడ్. అంటే సిపిఆర్ పైన అప్ సైడ్, సిపిఆర్ కింద డౌన్ సైడ్ అనేది ఫిక్స్ అయిపోండి. నెక్స్ట్ మనకు దీంట్లో సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మనకు చాలా బాగా పనిచేస్తాయి కాబట్టి మనం వాటిని కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా మీరు సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి కాబట్టి చూసారు కదా, మనకి ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్, ఈ రెసిస్టెన్స్ లెవెల్స్, ఈ సపోర్ట్ లెవెల్స్, వీటిని కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఆ లెవెల్ బ్రేక్ అవుతుందా లేదా, ఎట్లా ఉందనేది. ఇప్పుడైతే మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్ ఉంది. ఎందుకు ఉంది? ఏడిఎక్స్ ప్లస్ 20 డిఏ ప్లస్ 20 ఉంది కాబట్టి ఈ రెండు ట్రెండ్ డైరెక్షన్ ఉంది కాబట్టి అప్ సైడ్. దాంతోపాటు వాల్యూమ్ బార్ అప్ సైడ్ ఉంది, మనకు ఈ ఆర్ఎస్ఐ కూడా అప్ సైడ్ ఇస్తేనే ఓకే. అదేవిధంగా మనకు ఈ బ్లూ పింక్ లైన్ కూడా మనకు అప్ సైడ్ చూపిస్తుంది. ఓకేనా, ఇలా మల్టిపుల్ కన్ఫర్మేషన్ మనం తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మూవ్ ఆన్ రీప్లే మోడ్లో మనం క్లారిటీగా చూద్దాం. ఇప్పుడు చూద్దాం, చూసారు కదా ఆ డైరెక్షన్లో వెళ్తుందా లేదో, వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ అవుతుందా లేదో చూడండి మీరు. ఓకే, ఇక్కడ రివర్సల్ వచ్చింది మనకు. అక్కడ ఏడిఎక్స్ అండ్ ఆ లెవెల్స్తో పాటు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుందా, అప్ సైడ్ వెళ్తుంది చూడండి. ఓకేనా, ఎగ్జాక్ట్గా లెవెల్స్ వచ్చింది. ఏ విధంగా తెలుసుకోవచ్చు ఇప్పుడు దీన్ని? ఇక్కడ వాల్యూమ్ బార్ ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్ళింది, అదేవిధంగా ఆర్ఎస్ఐ వెళ్ళింది, అదేవిధంగా ఈ బ్లూ పింక్ లైన్ వెళ్ళింది, నెక్స్ట్ ఇది గ్రీన్ సిగ్నల్ చూపించింది. ఓన్లీ దీంట్లోనే దాదాపు 4 to 5 కన్ఫర్మేషన్స్. ఓకే, ఈజీ వే అర్థం చేసుకోవడం కోసం అండి. మనకు ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత తోపు వ్యక్తి అయినా మనకు ఎంట్రీ కాడ భయపడతాడు. అందు గురించి మల్టిపుల్గా చెప్తున్నాను. దీంట్లో మీరు ఏది కన్సిడర్ చేసుకుంటారో మీ ఇష్టం, మీకు అర్థం కావడం కోసం మల్టిపుల్గా ఇది చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ ఏడిఎక్స్ కూడా మనకి ఏంది, ఈ రెండు సపోర్ట్ అప్ సైడ్ ఉన్నాయి కాబట్టి అప్ సైడ్. ఇది చూడండి డౌన్ సైడ్ ఉంది కాబట్టి ఇది 10 చూపిస్తుంది. ఇది ఎప్పుడు 20 అబోవ్ వస్తుందో అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుంది. మళ్ళీ ఇది 20 బిలో ఉండాలి అప్పుడు. అలా అయితే ఒకవేళ రెండు 20 అబోవ్ ఉన్నాయి అనుకోండి, మార్కెట్ ఏ డైరెక్షన్ వెళ్తుందో చెప్పలేము. ఇప్పుడు ఓకేనా, ఎగ్జాక్ట్ టచ్ చేసింది మనకు ఆ లెవెల్ని. నెక్స్ట్ రివర్స్ అవుతుందా, మనకి ఏ విధంగా వెళ్తుందో చూద్దాం. ఓకే, చూడండి మనం ఆ డైరెక్షన్లో ఉంటుందా, ఇక్కడ వాల్యూమ్ బార్ ఏమైనా డిక్రీజ్ అవుతుందో చూసుకోండి. ఇక్కడ మనకి ఈ వాల్యూమ్ బార్ ఇక్కడ డిక్రీజ్ అవ్వకుండా వెళ్తే మళ్ళీ ఈ మార్కెట్ డౌన్ సైడ్ వెళ్తుందని అర్థం. చూడండి డౌన్ సైడ్ వెళ్తుంది అంటే మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అర్థం చేసుకోవాలి. ఓకేనా, వెళ్ళిందా చూడండి. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ ఏడిఎక్స్ 42 ఉంది, డిఏ ప్లస్ 20 అబోవ్ ఉంది, ఈ డిఏ మైనస్ 20 ఉంది. ఇప్పుడు ఏ డైరెక్షన్ అనేది వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అది 20 బిలో వస్తేనే డిఐ ప్లస్ 20 మనకు ఈ డిఐ ప్లస్ 20 అబోవ్ ఉంటేనే 20 బిలో ఉంటేనే మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళడానికి ఛాన్స్ ఉంది.
లేకపోతే ఈ రెండు 20 అబౌవ్ ఉంటే మార్కెట్ వోల్టాలిటీ ఉంటుంది. చూద్దాం, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా, అర్థమవుతుందా? మనకు మార్కెట్ ఏ డైరెక్షన్లో ఎగ్జాక్ట్గా ఇస్తుందో చూడండి. ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు ఈ డిఐ +20 దాటి మనకి ఇప్పుడు డిఐ -20 అబౌవ్ ఉంది. అంటే ఇప్పుడు స్ట్రాంగ్ డౌన్ అని ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఈ డౌన్ చూపిస్తుంది, స్ట్రాంగ్ డౌన్ చూపిస్తుంది. మనకు ఏ దానికి కూడా ఏడిఎక్స్ని సపోర్ట్ తీసుకోవాలి. ఇక్కడ వాల్యూమ్ బార్ చూడండి మీరు, ఎంత క్లారిటీగా మనకి స్లోగా తగ్గుకుంటూ వచ్చిందో. అదేవిధంగా ఇప్పుడు దీని 0 లైన్ కింద వస్తే మార్కెట్ ఆ డైరెక్షన్లో డౌన్ సైడ్ వెళ్తుందని. లేకపోతే చూద్దాం. ఓకేనా, మార్కెట్ ఇప్పుడు డౌన్ సైడ్ వెళ్తుందా లేదా అనేది మనం దాన్ని బేస్ చేసుకొని తీసుకున్నాం. ఒక్కసారి చూడండి, దీంట్లో మీకు కనిపించింది కదా, ఈ రెండు సపోర్టివ్గా ఉన్నాయి, ఇది న్యూట్రల్కి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ట్రెండ్ డౌన్ సైడ్ అనేది అర్థమైంది అనమాట. ఓకే, ఇక్కడ వాల్యూమ్ కూడా ఇచ్చింది. ఇది ఇంకా కింద కన్ఫర్మేషన్ కోసం మనకు ఆ లెవెల్స్ కూడా ఉన్నాయి. ఇంకా డౌన్ సైడ్ వెళ్తుందా లేకపోతే అక్కడక్కడే ఉండిపోతుందా అనేది కూడా చూసారా. ఇప్పుడు ఆ డైరెక్షన్లో ఉందా లేదా అనేది మనము ఈ 3 కన్ఫర్మేషన్ ద్వారా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటున్నాం. మళ్ళీ రివర్స్ అయింది, చూద్దాం ఎంతవరకు రివర్స్ అవుతుందో, ఏ విధంగా అవుతుందో కూడా చూద్దాం మనం. చూడండి ఒక్కసారి, ఇక్కడ మార్కెట్ మనకు రెడ్ లైన్ వచ్చినాక, ఈ రెడ్ లైన్ ఎంత వచ్చినాక నెక్స్ట్ మనకు రివర్స్ అవ్వుకుంటూ మళ్ళీ వెళ్ళింది. అంటే వాల్యూమ్ బార్ తగ్గుకుంటూ వెళ్తుంది. ఓకే, ఈ విధంగా మనకు మళ్ళీ రివర్స్ అవుతుంది అనేది ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా 20 అబౌవ్ మళ్ళీ డిఐ +20 వచ్చింది అంటే మళ్ళీ రివర్సల్ ఎటు ఒక దిక్కు వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అని తెలుసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు చూసారు ఇక్కడ ఇది ఇంతసేపు అప్ ఉంది. ఇప్పుడు ఇది 22 కంటే ఈ 24 డిఐ +20 మనం ప్లస్ ఉంది కాబట్టి మనకి ఇది అప్ అని చూపించింది. ఎందుకు? ఈ రెండు సపోర్ట్ ఉన్నాయి. ఎందుకు సపోర్ట్ ఉంది? మనకు డివి ఈ డౌన్ సైడ్ కంటే కూడా ఈ అప్ సైడ్ వాల్యూ ఎక్కువ ఉంది, ఈ దానికి ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఇది సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ఇప్పుడు మన నెక్స్ట్ మార్కెట్ ఎటు సైడ్ వెళ్తూ చూద్దాం. చూడండి, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మనకు దీంట్లో ఈ డైరెక్షన్లో మనకు ఏడిఎక్స్ ఎక్కడుంది, డిఏ -20లో ఉందా, ఆ డైరెక్షన్ వెళ్తుందా లేదా గమనించుకోండి మీరు. ఇక్కడ వాల్యూమ్ బార్ కూడా చూసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఒకవేళ ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వకుండా డౌన్ సైడ్ వెళ్తుందా అప్ సైడ్ వెళ్తుందా, ఏ విధంగా వెళ్తుందనే ఉద్దేశంతోనే ఈ 3 కన్ఫర్మేషన్ తీసుకోమని చెప్తున్నాను. ఓకేనా, మళ్ళీ ఇంక్రీజ్ అవుతుందా ఎటు సైడ్ వెళ్తుందో చూసుకోండి. ఇప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెండ్ డైరెక్షన్ ఉందా లేదా చూసుకోవాలి. ట్రెండ్ డైరెక్షన్ ఏ విధంగా తెలుసుకోవాలి? మనకి ఎప్పుడు ఏడిఎక్స్ 20 అబౌవ్ ఉంటే ట్రెండ్ డైరెక్షన్ అండి. అది అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మనకు అదంతా మెయిన్ ప్రాబ్లం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడిఎక్స్ ట్రెండ్ డైరెక్షన్ ఉందా లేదంటే మనకు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ నో వే ఫిగర్. ఫస్ట్ ఎప్పుడు కూడా ఏడిఎక్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఏడిఎక్స్తో పాటు సిపిఆర్ చూసుకోండి. ఈ వాల్యూమ్ అనేది మనకు మార్కెట్ డైరెక్షన్ వెళ్తుంటే మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి వీటిని బేస్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు చూద్దాం, మనకు వాల్యూమ్ ఎటు సైడ్ ఉంది, ఏ విధంగా ఇస్తుంది చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మనకి ఇది 23 అబౌవ్ ఉన్నా మనకు సంబంధం లేదు. ఈ ఏడిఎక్స్ 20 బిలో ఉంది. 20 బిలో ఉంటే మనకు న్యూట్రల్గా నో ట్రేడ్ జోన్, స్కాల్పింగ్ చేసుకోవచ్చు కానీ నో ట్రేడ్ జోన్. కిందికి పైకి ఉంటుంది. అప్పుడు ఆ 20 అబౌవ్ ఉందనుకోండి, ఇది కిందికి పైకి ఇది సైడ్ వేసే ఉంటుంది. అది మీరు చూసుకోండి. ఆల్రెడీ మనకు ఇక్కడ ఏమి ఇచ్చింది, మనకు సిపిఆర్ వైడ్ రేంజ్ ఇచ్చింది, ఇక సైడ్ వేసే ఉంటుందని అర్థం చేసుకోవాలి. చూద్దాం, నేను చెప్పింది కాదా రైటా మీకు తెలవాలి కదా. అక్కడక్కడే ఉంటుంది కానీ నో మొమెంటం వేస్తుంది. ఓకేనా, అది అర్థమైపోయిందా? నెక్స్ట్ రేపటి మార్కెట్లో ఒకసారి ఇప్పుడు చూడండి, మనకు ముందే తెలిసిపోతుంది టుమారో సిపిఆర్ ద్వారా. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, దగ్గరకు ఉందంటే ఏం చెప్పాను, ట్రెండింగ్ మార్కెట్ అంటే మార్కెట్ ఇట్లా కిందికి వచ్చేటి వస్తుంది, మళ్ళీ సేమ్ అదే విధంగా అంతే మళ్ళీ డౌన్ సైడ్ వచ్చినప్పుడు సేమ్ అంతే అప్ సైడ్ వస్తుంది. ఒకవేళ ఒకటే డైరెక్షన్లో కంటిన్యూ వెళ్తుంది. ఓకేనా, దీన్ని 2 రకాలు తీసుకోవచ్చు. ఒకటి కంటిన్యూషన్ ఇట్లే వెళ్ళడం ఉంటుంది, లేదా ఇంకొకటి ఇలా పైకి వెళ్ళి మళ్ళీ సేమ్ అదే డైరెక్షన్ అంతే పాయింట్స్ వస్తుంది. ఇంకొకటి ఏ విధంగా ఉంటుంది, పైకి ఎంత వెళ్తుందో ఈ విధంగా వోల్టాలిటీ చాలా హెవీగా ఉంటుంది, 3 టైమ్స్ ఇవ్వడానికి ఉంటుంది. చూద్దాం ఇప్పుడు ఇది ఇస్తుందా లేదా అని మీకు క్లారిఫై కావాలండి. చూద్దాం, మార్కెట్ ఎప్పుడు ఓపెనింగ్ని డైరెక్షన్ కంటిన్యూ చేసుకోకూడదు. ఓపెనింగ్ని ఫస్ట్ మనం ఏ డైరెక్షన్ ఉందని తెలుసుకోకూడదు. కాకపోతే చూసారా, మనకు డైరెక్ట్ మార్కెట్ డౌన్ అయింది. డౌన్ అయ్యి ఏమైంది, సపోర్ట్ ఇక్కడ ఉంది, కింద ఉంది. ఆ సపోర్ట్ టచ్ చేస్తుందా లేదా చూద్దాం. అందుకే మనకి సిపిఆర్ లెవెల్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇక్కడ
ఓకేనా. మనకి ఇప్పుడు ఇది ట్రెండీ మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ ఉంది, 27 ఉంది, 44 ఉంది. కానీ ఇది ఇక్కడ నుంచి ఇంకా డౌన్ అవుతుందా వెళ్తుందా లేదా అని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి మీరు? ఓన్లీ ఇక్కడ వాల్యూమ్ని బేస్ చేసుకొని, అదేవిధంగా ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని మాత్రమే తీసుకోవాలి. చూద్దాం ఇప్పుడు మార్కెట్ ఈ విధంగా స్లోగా రివర్స్ అవుతుండే వచ్చింది. చూడండి ఇక్కడ కింద మనకు మార్కెట్ రివర్స్ అవుతూ వచ్చిందో లేదో మీరు చూసుకోండి ఒకసారి. ఓకే, వాల్యూమ్ బార్ తగ్గుకుంటూ వచ్చింది. చూద్దాం ఆ డైరెక్షన్ వెళ్తుందా, డౌన్ సైడ్ వెళ్తుందో చూద్దాం. చూసారా ఇక్కడ మనకి ఏంది, వాల్యూమ్ బార్ రివర్స్ అవుతుంది కాబట్టి మనకి ఇది ఒక క్యాండిల్ బిగ్ క్యాండిల్ ఇచ్చింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అది రివర్స్ అయ్యేటప్పుడు ఈ ఇండికేటర్ మనకు చాలా బాగా పనిచేస్తుంది అనమాట. మీకు చూడడానికి అలా అనిపిస్తుంది కానీ మార్కెట్ ఇది ఈ ఇండికేటర్ మీకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. నాకు ఒక్కసారి పే చేస్తారు మీరు, కానీ మల్టిపుల్గా మీకు ఇండికేటర్ పనిచేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి మనకు ట్రెండీ మార్కెట్ అనుకున్నాము, ట్రెండీ ఒక వన్ సైడ్ అయిపోయింది, మళ్ళీ కొంచెం అయిపోయింది. కానీ ఇక్కడ మనకు వాల్యూమ్ సపోర్ట్ చేస్తలే కాబట్టి మనకి ఇక్కడ నో వాల్యూమ్ కాబట్టి నో సైడ్ వేస్, ఓన్లీ సైడ్ వేస్ మార్కెట్ కనిపించింది ఇక్కడ. ఓకే, లాస్ట్ ఏమన్నా 30 మినిట్స్ ఏమైనా ఉంటే వోల్టాలిటీ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, అర్థమైందంటే ఇప్పుడు నేను క్లారిటీ చెప్పింది మీకు లైవ్ చూపిస్తున్నాను. లైవ్ ఒక్కటే చూపించట్లేదు కానీ రీప్లే మోడ్లో మీకు చూపిస్తున్నాను. నేను లైవ్ చెప్పిన ఇంత టైం మీకు గంటలు ఉంటుంది కాబట్టి మీకు అర్థం కాదు. మీరు ఇప్పుడు 6 గంటలు ఉంటుంది, 6 గంటల లైవ్ చూసినా మీకు ఏం అర్థం కాదు. నేను ఫ్యూచర్లో చూపిస్తాను కాదంటలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీప్లే మోడ్లో తక్కువ టైం ఫ్రేమ్లో పెట్టి చూపిద్దాం అనేది నా ఆలోచన. తర్వాత మీకు రియాలిటీ కూడా మీకు చూపిస్తాను. నేను ఇది ఇంత క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దీంట్లో నుంచి నేను ప్రాఫిట్ తీయడానికి నాకు పెద్ద విషయం కాదు. మీకు అది కూడా చూపిస్తాను. ఓకే, ప్రజెంట్ ఇప్పుడు చూసారు కదా ఇక్కడ ట్రెండీ డైరెక్షన్. ఇదేం చెప్పాను, ఇట్లా కిందికి వెళ్ళినట్టు వెళ్తుంది, మళ్ళీ పైకి వెళ్తుంది. ఇది ఒక్కటి చాలండి, ఈ మూమెంటం చాలు మనకి. ఇప్పుడు మీకు ఇది ఎట్లా అర్థం చేసుకోవచ్చు, ఇక్కడ ఇది 27 వెళ్ళింది, ఇది చూసుకున్నారు. దీంతోపాటు ఈ వాల్యూమ్ బార్ ఒకటి వచ్చింది, నెక్స్ట్ వాల్యూమ్ బార్ ఇక్కడ ఒకటి వచ్చింది. ఈ 2 వచ్చినా కానీ ఇది ఒక్క ఎంట్రీ తీసుకున్నా కానీ ఇది ప్రాఫిట్ మినిమం 100 పాయింట్లు ఉంటుంది. అది ఆ డైరెక్షన్లో వెళ్తుందా లేదా అని. ఇప్పుడు మనకు సిపిఆర్ ఏం చెప్పింది ముందుగానే, మనం సిపిఆర్ చేసిన బెనిఫిట్ ఏంటి, ఫస్ట్ ఇది మార్కెట్ సైడ్ వేసా ట్రెండ్ అని చెప్పింది. ఇంకోటి ఏంది, సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ని బాగా కన్సిడర్ చేసుకోవచ్చు సిపిఆర్ ద్వారా. ఈ వాల్యూమ్ ద్వారా మార్కెట్ ఎప్పుడు ఆ డైరెక్షన్ బట్టి ఎలా ఉంది అనేది తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ డైవర్జెన్స్ ఇండికేటర్ బుల్ చూపించింది ముందే మనకి. ఇది బుల్ చూపించిందంటే మార్కెట్ ఆ డైరెక్షన్లో వెళ్తుంది కన్ఫామ్, గుర్తుపెట్టుకోండి. దాంతోపాటు మనం ఏడిఎక్స్ ఎప్పుడు ట్రెండీ మార్కెట్ ఉందో చూసుకోవాలి. ఓకే, మీకు ఇంకా బ్యాక్ టెస్ట్ చేద్దాం, అట్లే ముందుకు వెళ్తుంటే మనకు అర్థమవుతుంది. ఓకే, రేపటి మార్కెట్ చూద్దాం. రేపటి మార్కెట్ కూడా మన ట్రెండీ మార్కెటే. ఎందుకు, ఇక్కడ దగ్గరకు ఉన్నాయి లైన్స్. ఆ మార్కెట్ ఆ డైరెక్షన్ ఉందా లేదా చూసుకోండి ఒకసారి. మనకు ఇక్కడ ఏడిఎక్స్ కూడా చూసుకోండి. ఇక్కడ ఏడిఎక్స్ చూసుకుంటూ ఈ వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్ళింది. దాంతోపాటు ఇక్కడ ఏడిఎక్స్ DI+20 ఉంది. నెక్స్ట్ ఇది సిపిఆర్ ట్రెండీలో ఉంది. మనకు ఆ పైకి వెళ్ళొచ్చు. చూసారా, ఎగ్జాక్ట్ లెవెల్ మ్యాచ్ అండి మనకు. అందుకే సిపిఆర్ ది బెస్ట్. దీంట్లో మన ఇండికేటర్లో మాత్రం మీకు ఇలా మల్టిపుల్గా ఒక టేబుల్లో ఇలా మల్టిపుల్గా తీసుకొని ఏదైతే బాగుంటుందని ఐడెంటిఫై చేసుకుంటూ ఇచ్చానండి. అందుకే నేను ఓన్లీ ఇది ఇండికేటర్ కాదు, చాలా స్ట్రాటజీస్ ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ మార్కెట్ సైడ్ వేస్ డైరెక్షన్ గుర్తించడం కోసం ఈ 3 బాగా పనిచేస్తాయని చెప్తున్నాయి. ఈ 3 అయినా తీసుకోవచ్చు మీరు, ఇంకా వేరే మల్టిపుల్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇంకొంచెం ఫాస్ట్లో వెళ్దాం మనం. ఫాస్ట్లో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ తిరుగుతుంది కానీ ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతలే. ఆ వాల్యూ ఇంక్రీజ్ కానప్పుడు మీకు మూమెంటం ఏడు ఉంటుంది, ఉండదు కదా. అక్కడక్కడే డైరెక్షన్ ఉంటుంది. ఇది న్యూట్రల్కి వచ్చింది ఎప్పుడు ఈ టైంకి. ఇక్కడ ఇది న్యూట్రల్కి వచ్చిందంటే ఖతం, బేఫిగర్గా దుప్పటి వేసుకొని పడుకోవాలా. ఇక మార్కెట్ చూడొద్దు, మళ్ళీ అది 20కి ఎప్పుడు వస్తుందా అని చూసుకోవాలా. కింద వాల్యూమ్ పెరుగుతలేదు, ఇక్కడ ఏడిఎక్స్ రావట్లేదు. మనకి ఇక్కడ బేర్ సిగ్నల్ ఒకటి చూపిస్తుంది ముందుగానే. అదేవిధంగా ఇక్కడ సైడ్ వేస్ ఉందా లేదా అని మనకి ఏడిఎక్స్ చూపిస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, ఏడిఎక్స్ సైడ్ వేస్ ఉందంటే మనం కళ్ళు మూసుకొని నిద్రపోవాలి అంతే, ఇంకా ఆ డైరెక్షనే ఉండదు. చూసారా, ఇక్కడ మనకు ఈ డైరెక్షన్ సైడ్ వేసే ఉంది, మనకి ఇక్కడ వాల్యూము లేదు. ఓకే, ఇలా ఉంటుందన్నమాట మన మార్కెట్. నెక్స్ట్ వచ్చేసి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇది ఇక్కడ బ్రేక్ అయింది, ఇక్కడ బ్రేక్ అయింది. నెక్స్ట్ ఇక్కడ లెవెల్ ఉంది, ఇది వాల్యూమ్ ఇచ్చింది. ఏడిఎక్స్ మాత్రం న్యూట్రల్లో ఉంది. చూద్దాం మరి ఏడిఎక్స్ న్యూట్రల్ ఉందంటే మరి మార్కెట్ మార్నింగ్ కిందికి పైకి ఉంటుందా లేదో తెలియదు. ఇప్పుడు చూద్దాం. చూడండి, 20కి వచ్చింది ఏడిఎక్స్ 20కి వచ్చిందో లేదో చూసుకోండి. ఈ డబ్బా చూసుకోండి చాలండి. మనకు RSI కూడా ఇక్కడ చూసుకోవచ్చు, నో బికర్గా. ఓకే, మన టేబుల్లో కూడా చూసుకోవచ్చు. సూపర్ ట్రెండ్ ఏ విధంగా ఉందో కూడా చూసుకోవచ్చు.
చూద్దాం. మనకి ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వుకుంటూ వెళ్ళింది, చూసారా? ఇక్కడ ఈ వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వుకుంటూ వెళ్ళింది. నెక్స్ట్ ఇక్కడ ఈ మనకు ఆ లెవెల్ టచ్ చేస్తుందా లేదా చూద్దాం. మనకు టార్గెట్ లెవెల్ టచ్ చేస్తుందా లేదా చూద్దాం. టచ్ చేస్తుందండి, చూడండి ఆ లెవెల్ దగ్గరనే ఉంది. అక్కడ నుంచి ఇక్కడ ఎందుకో రెడ్ సిగ్నల్ వాల్యూమ్ బార్ తగ్గుకుంటూ వచ్చింది. ఇక్కడ ఏడిఎక్స్ ఓకే మంచి ట్రెండ్ డైరెక్షన్ చూపించింది. డిఏ -20 ఉంది. ఈ డిఏ -20 పెరుగుతుందంటే మళ్ళీ డౌన్ సైడ్ వెళ్తుంది. కాకపోతే ఇక్కడ ముందే మనకు వాల్యూమ్ బారు డిక్రీజ్ అవ్వకుంటూ వచ్చింది. అది ఆ డైరెక్షన్ ఉంటుందా లేదా అనేది ఈ మూడికి కన్సిడర్ చేసుకొని చూసుకోవాలి మనము. తగ్గుతూ వస్తుందండి ఎప్పుడు. ఒక ఏ క్యాండిల్ డౌన్ సైడ్ పడేది తెలియదు కూడా. పడ్డదా? నేను చెప్తున్నాను డౌన్ సైడ్ పడ్డది. ఎట్లా పడ్డది? ఆ వాల్యూమ్ బార్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. ఓకే, చూసారా? ఇక్కడ ఈ స్లోగా పడ్డది. ఇక్కడ ఈ వాల్యూమ్ బార్ పడుతుందంటే మనకు మార్కెట్ డౌన్ సైడ్. ఇది ఇంతకుముందు 13 ఉన్నది, మళ్ళీ 20కి వచ్చింది. ఇప్పుడు 220కి ఉన్నాయి కాబట్టి కిందికి పైకి వెళ్తుంది. చూడండి ఒకసారి వోల్టాలిటీ పైకి వెళ్ళినట్టు పైకి వెళ్తుంది, మళ్ళీ కిందికి వెళ్ళింది. డైరెక్షన్ మొత్తం కిందికి వెళ్ళింది. ఇది 20 బిలో తగ్గాలి, తగ్గితేనే మనకు ఆ డైరెక్షన్ ఓకే, లేకపోతే వోల్టాలిటీ ఉంటుంది. ఓకేనా? అది 20 తగ్గితేనే ఓకే, లేకపోతే వోల్టాలిటీ ఉంటుంది, అక్కడక్కడే ఉండిపోద్ది. చూడండి 220 అబౌవ్ ఉన్నాయి ఏడిఎక్స్ టేబుల్లో. మనకి ఇక్కడ వాల్యూమ్ బార్ ఏం చూపిస్తుంది? నో మొమెంటం. ఇప్పుడు ఏమైంది? ఏడిఎక్స్ న్యూట్రల్. ఏడిఎక్స్ న్యూట్రల్ వచ్చిందంటే ఇక నో ఫియర్, మార్కెట్ సైడ్ వేస్. అది న్యూట్రల్ వచ్చిందంటే చూడండి 12కు 11కు 13కి అది న్యూట్రల్ వచ్చిందంటే ఇక ఆ రోజు ట్రేడ్ వద్దు. మీకు దయచేసి చెప్తున్నా, మన ఇండికేటర్ మీకు సైడ్ వేస్ ప్రిడిక్ట్ చేస్తుందండి. నేను ఆల్ ఇన్ వన్లో చెప్పాను మీకు. ఓకేనా? ఇలా మొత్తం నీకు సైడ్ వేస్ని చూపించింది. ఇంత క్లారిటీగా మీకు దేంట్లో ఉంటుంది చెప్పండి ఒకసారి, మీరే ఆలోచించండి. మీకు మల్టిపుల్గా మీరు ఇది ఒక స్ట్రాటజీ ఇట్లా బేస్ చేసుకొని తీసుకొని చాలండి, మీరు ఖచ్చితంగా ప్రాఫిట్లో ఉంటారు. మీకు క్లారిటీగా మన ఇండికేటర్ మనకు 100% వర్కౌటబుల్ ఇండికేటర్ అండి. కాకపోతే మీకు క్లారిటీగా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. లైవ్ ఇద్దామనేది ఇన్ని రోజులు ఆగాను యాక్చువల్గా. ఇప్పుడు నెక్స్ట్ చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి మార్కెట్ ఏ విధంగా ఉంది. మార్కెట్ ఇక్కడ ఏంటి? ఏడిఎక్స్ మనకు డౌన్ సైడ్ చూపిస్తుంది. ఇక్కడ వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వకుంటూ రివర్స్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. చూద్దాం. మీరు ఇక దీంట్లో ఆర్ఎస్ఐ కూడా పెట్టవచ్చు. చూడండి మన వాల్యూమ్ బార్ ఇంక్రీజ్ అయింది. కింద మనకు సపోర్ట్ ఉంది అక్కడ, చూసుకోండి మీరు. చూడండి మనకు ఒక్కసారి మళ్ళీ బ్యాక్ టెస్ట్ చేద్దాం దీన్ని. ఇక్కడ వాల్యూమ్ బార్ వచ్చింది. ఈ వాల్యూమ్ బార్ నుంచి మనకు ఏ విధంగా రివర్స్ వచ్చిందో ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఒకసారి. మనకు ఇక్కడ వాల్యూమ్ బార్ అయితే డిక్రీజ్ అవ్వకుంటూ వచ్చింది, అంటే అప్ సైడ్ వెళ్ళడానికి. అంటే ఇప్పుడు అది ఇంక్రీజ్ డౌన్ డైరెక్షన్ ఉందో లేదో చూసుకోండి. ఓకేనా? మనకు డిక్రీజ్ అవుతూ వస్తుందంటే ఆ డైరెక్షన్ రివర్స్ అవుతుందని ట్రెండ్. ఒకటే క్యాండిల్ మనకు మంచి మూమెంటం ఇచ్చింది. ఇక్కడ ట్రెండ్ డైరెక్షన్ ఇచ్చింది చూడండి. ఇక మనం దీంట్లో ఇప్పుడు ఎంట్రీ అయ్యేటప్పుడు ఎట్లా మిస్ అవుతుంది సార్? దీన్ని ఏం చేయాలంటే 50% వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకోండి. లేదా ఇక్కడ నుంచి పైకి వెళ్ళిందామంటే వద్దు. ఇక్కడ 50% వస్తే మాత్రం ఖచ్చితంగా ట్రెండ్ తీసుకోవచ్చు. మనకి ఇది 0 లైన్ పైకి రావాలండి, అప్పుడే డైరెక్షన్ కంటిన్యూషన్ అప్ సైడు. మళ్ళీ సిపిఆర్ ఉంది అక్కడ. సిపిఆర్ ఉందంటే కథం. ఓకే, సిపిఆర్ కూడా బ్రేక్ చేసింది. ఇదేంటి మనకు సిపిఆర్? మనకు ఏ సిపిఆర్? మనకి ఇది నారో సిపిఆర్. అంటే ఆల్రెడీ మనం ముందే చెప్పుకున్నాం, మనకు దగ్గర సిపిఆర్ ఉంటే ఆ మార్కెట్ కిందికి పైకి ఉంటుందని చెప్పాము. ఓకే, ఈ విధంగా మనకు ఇది వోల్టాలిటీ డైరెక్షన్. ఓకే, మనం ఈ విధంగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. మళ్ళీ డౌన్ సైడ్ ఇలా ఉంటుందండి మన ఇండికేటర్ సైడ్ వైజ్ డైరెక్షన్ ఏ విధంగా ఉంటుందనేది. ఓకే, ఎగ్జాక్ట్ లెవెల్స్ కూడా చూసుకున్నాం. ఓకే, మార్కెట్ సైడ్ వైజ్ న్యూట్రల్ అయిపోయింది. మళ్ళీ చూద్దాం. ఇక్కడ మార్కెట్ న్యూట్రల్ ఉందండి. న్యూట్రల్ ఉందంటే మనకు వద్దు, నో ట్రేడ్ జోన్. ఇప్పుడు ఇక్కడ న్యూట్రల్ చూపిస్తుంది, ముందే ఫిక్స్ అయిపోయింది, 15 చూపిస్తుంది. ఓకే, ఇక్కడ వాల్యూమ్ ఉందా లేదా కూడా చూసుకోవాలి. చూద్దాం. మార్కెట్ అది ఇక సైడ్ వైసే న్యూట్రల్ చూపించిందంటే వద్దు, ఇక ట్రేడ్ నో ట్రేడ్. చూడండి మీరు ఇప్పుడు ఇది ఈరోజు చూస్తారు, మీరు అక్కడ లెవెల్స్ చూసుకోండి, ఏడిఎక్స్ లెవెల్స్ చూసుకోండి. మీకు క్లారిటీ చెప్తున్నాను, అది దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ డైరెక్షన్ బ్రేక్ చేసి ఇది పైకి వెళ్తానో ఇట్లా పైకి వెళ్తుంది, లేదా ఈ నుంచి కింద పడుతుంది. మనకి ఇక్కడ సపోర్ట్ ఏంటి? ఈ వాల్యూమ్ బార్ ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్ళింది. ఈ వాల్యూమ్ బార్ ఇంక్రీజ్ అయింది, దాంతోపాటు మనకి ఈ బ్లూ పింక్ లైన్ పైకి వెళ్తున్నట్టు వెళ్తుంది ఇటు మీదుగా. అదేవిధంగా ఆర్ఎస్ఐ కూడా పైకి వెళ్తుంది. మనకి ఇక్కడ ఆర్ఎస్ఐ ఇక్కడ కూడా ఉంది. ఓకే, 56 ఇక్కడ ఉంది, మనకి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఆర్ఎస్ఐ. ఓకే, సూపర్ ట్రెండ్ విఆర్ కూడా మనకి సపోర్ట్ చేస్తున్నాయి. చూద్దాం ఇప్పుడు అది పైకి వెళ్తుందా లేదా.
మనం దీన్ని బేస్ చేసుకొని ఆ డైరెక్షన్ వెళ్తుందా లేదో చూసుకుందాం. లేదు, వెళ్ళలేదు. ఎందుకు? ఇక్కడ ఏడిఎక్స్ వచ్చింది, 20 వచ్చింది, కానీ ఇక్కడ వాల్యూమ్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి వెళ్ళట్లేదు. ఓకే, మనకు వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్ళాలి, వెళ్ళలేదు. ఇక్కడ మనకు న్యూట్రల్ వచ్చిందంటే ఖతం, ఇక నో ట్రేడ్. బిందాసే ఏమంటారు, బిస్తర్ వేసుకొని పడుకోవాల్సింది ఆ రోజు. ఇక వద్దే వద్దు. మీరు ట్రైడ్ డైరెక్షన్ చూసుకోండి, అసలు మనకు మూమెంటమే ఉండదు. ఓకేనా, నెక్స్ట్ డే మళ్ళీ చూద్దాం. సిపిఆర్ ఉంటుంది, సిపిఆర్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ సపోర్ట్, కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ రిజెక్షన్ అయి పైకి వెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఏడిఎక్స్ 20 అబోవ్ ఉంది, ఇది 20 అబోవ్ ఉంది, ఇది 20 అబోవ్ ఉంది. నేను ఏమంటున్నాను, ఈ 20 అబోవ్ ఉన్నప్పుడు ఎటు డైరెక్షన్ ఉంటుందో తెలియదు. మనం అప్పుడు ఏం తీసుకోవాలి, సపోర్టు, ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ తీసుకోవాలి, ఓన్లీ వాల్యూ బార్ తీసుకోవాలి అంతే. ఇప్పుడు చూద్దాం, మనం అది బ్రేక్ కావాలి, అది బ్రేక్ అయితేనే డౌన్ సైడ్ డైరెక్షన్. ఓకే, వెళ్ళిందా, డౌన్ సైడ్ వెళ్ళిందంటే ఆ వాల్యూమ్ బార్ కూడా ఇంక్రీజ్ అవుతుందో లేదో కూడా చూసుకోండి. ఆల్రెడీ ఇక్కడ ఏడిఎక్స్ న్యూట్రల్ వచ్చిందని, మనకు మెయిన్ పాయింట్ ఏడిఎక్సే. ఈ ఏడిఎక్స్ న్యూట్రల్ వచ్చిందంటే కళ్ళు మూసుకొని చెప్పాను కదా, మనకొద్దు. అది 20 అబోవ్ ఉంటే ఏం కాదు, 25 అబోవ్ స్ట్రాంగ్ అయితే, లేకపోతే సైడ్ వేస్. ఓకే, ఇక్కడ సైడ్ వేసే. ఇప్పుడు ఇలా ఇక్కడికి వచ్చినట్టు వచ్చింది, పెద్ద క్యాండిల్ పడ్డా కానీ ఇక్కడ ఏడిఎక్స్ మనకు 20 అబోవ్ లేదు కాబట్టి మళ్ళీ రివర్స్ అయింది. సైడ్ వేస్ మార్కెట్ని ఇది ఈజీగా ప్రిడిక్ట్ చేస్తుందో లేదో మీరు చూడండి. చేసిందా, మనకి ఎక్కడ వచ్చింది బ్యాక్ టెస్ట్లో, ఇప్పుడు ఇక్కడ దానికి వచ్చినాం. మీకు చూపించాలి, మీకు అర్థం కావాలి. మనం ఇప్పుడు ఆ డైరెక్షన్లో ఎంట్రీ కనెక్ట్ ఉన్నామా లేవా అని ఎలా తెలుసుకోవాలి అనేది కూడా మీకు చెప్తాను. ఓకే, ఆ డైరెక్షన్లో మనం ఆ డైరెక్షన్ కంటిన్యూషన్ ఉన్నామా అంటే ఇది మనకు ఆర్ఎస్ఐ పైకి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది బ్లూ మనకు బాల్స్ మన ఏమంటారు వాల్యూమ్ బార్స్ పైకి వెళ్తున్నాయి. ఓకే, నెక్స్ట్ డైరెక్షన్ ఇప్పుడు ఎంట్రీ కాదు, ఎంట్రీ కాదు, వాల్యూమ్ బార్స్ అయితే పైన ఉన్నాయి, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నామంటే ఖతం. ఇప్పుడు ఇంకా ఏడిఎక్స్ స్టిల్ చూపిస్తుంది అంటే మళ్ళీ ఎప్పుడు డౌన్ పడేది తెలియదు, క్యాండిల్స్ ఎప్పుడు డౌన్ పడేది. అది 20కి వెళ్ళిందంటే ఖతం, మనం ఎంట్రీ కన్ఫామ్, లేకపోతే మళ్ళీ రివర్స్ ఇస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనము ఆ డైరెక్షన్ మీరు ఐడెంటిఫై చేసుకుంటే చాలండి. మీకు ఆ డైరెక్షన్ తెలుసుకుంటే మాత్రము మార్కెట్ సైడ్ వేస్ ఉందా, డౌన్ సైడ్ ఉందా, అప్ సైడ్ ఉందా అనేది మనం ఈ ఇండికేటర్ ద్వారా మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. మీరు అందుకే మార్కెట్ సైడ్ వేస్ని నేను 3 రకాలుగా చెప్పాను. ఇవి ఇండికేటర్స్ కాదు, వాల్యూమ్ ఇండికేటర్స్, టేబుల్స్, సిపిఆర్ బేస్ చేసుకొని తీసుకుంటే మీకు జస్ట్ సపోర్ట్ అండి. మన ఇండికేటర్ ద్వారా మీకు సపోర్ట్ ఉంటుంది. మీకు ఇప్పుడు దీని ద్వారా మీకు అర్థమైంది ఏంటి, ఇప్పుడు ఈ టేబుల్ వీటిని చూసుకొని జస్ట్ చూసుకోండి. వాచ్లా మీరు ఎంత చూసుకుంటారు, మానిటర్లో చూసుకుంటే మీకు ఏంటంటే ఫస్ట్ ఎంట్రీ కావాలో లేదో తెలుస్తుంది అండి. నేను ఒకటే చెప్తున్నాను, మీకు ఎంట్రీ ఎలా ఉంది, ఎంట్రీ తీసుకోవాలా వద్దా అని తెలుస్తుంది. ఎంట్రీ తీసుకోవాలా వద్దని తెలిసింది అనుకోండి, మనం ఆ రోజు ఎంట్రీ తీసుకోకపోతే లాస్ కాము కదా. లాస్ కాకుండా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇండికేటర్ ద్వారా మీరు లాస్ కాకుండా ఇవ్వాలి కాబట్టి రేపు ట్రేడ్ చేస్తారు కదా, రేపు కాకపోతే ఎల్లుండి చేసేనే ప్రాఫిట్లో ఉంటారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ చేయడం ఇంపార్టెంట్ కాకండి, లాస్ కాకుండా ఉండడం కూడా ఒక గొప్ప విషయం. అతను కూడా ట్రేడింగ్లో సక్సెస్ అంటే ఎట్లా ఓన్లీ ప్రాఫిట్ వస్తేనే సక్సెస్ కాదు, ట్రేడింగ్లో లాస్ కాకుండా ఉండడం కూడా ఒక సక్సెసే. ఎందుకు సక్సెస్ అంటున్నానంటే ఈరోజు కాకపోతే రేపైనా తీసుకొని ప్రాఫిట్ తీసామనుకోండి సక్సెస్ అవుతాం. కానీ డబ్బులు క్యాపిటల్ పోగొట్టుకుంటే మళ్ళీ ఎక్కడి నుంచో ఈఎంఐలు పెట్టి లోన్లు పెట్టి తీసుకొని లాస్ అవ్వడం తప్ప ఇంకా వేరే పరిష్కారం ఉండదు. కాబట్టి నేను మీకు లైఫ్ టైం ఇస్తున్న ఇండికేటరు మీకు సపోర్ట్గా ఉంటుంది. మనకి నేను ఎందుకు ఇస్తున్నాను ఇంతమందికి ఏంటి అంటే, మనకి ఈ విధంగా చేసి చెప్పేవాళ్ళు లేరు, ఇట్లా ప్లాట్ చేసి చెప్పేవాళ్ళు ఒకే దాంట్లో ఇలా మల్టిపుల్గా ఇచ్చిన వాళ్ళు లేరు. ఓకే, ఇలా మల్టిపుల్గా ఇచ్చి మీరు యూజ్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు అండి. మీకు ఏదో ఒక ఇండికేటర్ ఇచ్చి దాని లెవెల్స్ ఇచ్చి ఇది మా పని చేస్తుంది తీసుకోండి అంటారు. చేస్తుంది, అది పని చేస్తుంది, నేను కాదంటలేను. అది 15 రోజులు చేయొచ్చు, నెల రోజులు చేయొచ్చు, లేకపోతే ఒక 3 months చేస్తుంది, కాకపోతే లైఫ్ లాంగ్ చేయదు. ఇప్పుడు నా ఇండికేటర్ మీకు ఎలా పనిచేస్తుంది అంటే, దీంట్లో మీకు మల్టిపుల్ సపోర్ట్ ఇచ్చా, ఫేర్ వాల్యూ గ్యాప్స్ అని మల్టిపుల్గా మీకు ఇంకా వేరే స్మార్ట్ మనీ కాన్సెప్ట్లో మీకు ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఇచ్చాను, బిగ్ క్యాండిల్ స్ట్రాటజీ, క్యాండిల్ బ్రేక్అవుట్, సపరేట్ డిమాండ్ జోన్స్, సూర్య ట్రెండ్ లైన్స్ అని రీసెంట్గా యాడ్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ స్ట్రాటజీస్ అండి, ఈ స్ట్రాటజీ చాలా బాగుంటాయి. 6 నుంచి 7 ఇచ్చాను మీకు. దీంట్లో ఏదో ఒకటి సపోర్ట్ చేసుకొని తీసుకోండి. మీకు ఇలా మల్టిపుల్గా ఇచ్చినప్పుడు మీకు సపోర్ట్గా ట్రెండ్ బేస్ సిగ్నల్, బీవీ స్ట్రాటజీ, సూపర్ ట్రెండ్, వీవాపీ కూడా ఇచ్చాను. ఎందుకు ఇవి మీ లైఫ్ టైం నా స్ట్రాటజీస్ పనిచేసేలేవో కూడా చెప్పను నేను. కాకపోతే ఈ సూపర్ ట్రెండ్, వీవాపీ, బీవీ స్ట్రాటజీ జస్ట్ టిక్ చేసుకుంటే ఇట్లా
ఇట్లా టిక్ చేసుకుంటూ వస్తాయి కదా, అప్పుడు నా ఇండికేటర్ మీకు లైఫ్ టైం పనిచేస్తుంది కదా. దీని ద్వారా మీకు మల్టిపుల్గా ఎప్పుడు నా ఇండికేటర్ మీకు సపోర్ట్లోనే ఉంటుంది, మిమ్మల్ని లాస్ చేయలేదు. లాస్ చేద్దామన్నా కానీ మన ఇండికేటర్ యూజ్ చేసుకుంటే మనం లాస్ కారండి. నేను ప్రాఫిట్ వస్తుందని చెప్పను, ప్రాఫిట్ తర్వాత సంగతి. ప్రాఫిట్ మనకు డైరెక్షన్ ఇచ్చుకుంటుంటే పక్క ప్రాఫిట్ వస్తుంది, కాకపోతే అలా మోటివేట్ చేయడం నాకు ఇష్టం లేదండి. ఓకే, ఇలా మల్టిపుల్ చూపించుకుంటూ మీకు ఒకే దాంట్లో ఒక ఇండికేటర్లో ఇన్ని ప్రొవైడ్ చేస్తాను. మీరు ఏదో దాన్ని పే చేసుకొని తీసుకోలేరా? చేసుకోవచ్చు, ఎంట్రీ తీసుకోవచ్చు, ప్రాఫిట్ ఖచ్చితంగా సంపాదించవచ్చు అని చెప్తున్నాను. నెక్స్ట్ ఈ వాల్యూమ్ ఇండికేటర్ అండి. ఇది అదమ ఆల్ ఇన్ వన్లో మనకు 25-30 ఇండికేటర్స్ ఉంటాయి. ఓకే, దీంట్లో ఈ ఇండికేటర్లు ఒక 5-6 ఉంటాయి. ఇలా మేము మల్టిపుల్గా ప్రొవైడ్ చేస్తాము. ఓకే, ఇది ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్. నెక్స్ట్ ఇంకొక ఇండికేటర్ యాడ్ చేశానండి. ఇది రీసెంట్గా యాడ్ చేశాను. యాక్చువల్గా నేను ఇంతకుముందు ఓన్లీ అడ్వాన్స్డ్ అండ్ ఎంట్రీ ఎగ్జిట్ ఇండికేటర్ చేశాను, కానీ ఇప్పుడు ఏంది ఈ వాల్యూమ్ ఇండికేటర్ కూడా యూజ్ చేశాను. ఈ వాల్యూమ్ ఇండికేటర్ ద్వారా మీకు మల్టిపుల్ సపోర్ట్. చూడండి, మీరు ఈ వాల్యూమ్ ఇండికేటర్ ద్వారా మీరు విక్స్ బేస్డ్ లెవెల్స్ కూడా తీసుకోవచ్చు. విక్స్ మనకు ఉంటుంది కదా, మనకు విక్స్ ఏ విధంగా ఉంది, విక్స్ ప్రీవియస్ డే క్లోజ్ ప్రైస్, ప్రీవియస్ డే క్లోజ్ విక్సింగ్ వాల్యూ, ఈ రెండు ఎంటర్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తాయి. దాన్ని బై చేసుకుని కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. దాంతోపాటు ఆప్షన్ చైన్ ఇండికేటర్ అండి. ఈ ఆప్షన్ చైన్ ఇండికేటర్ కూడా మీకు మల్టిపుల్గా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. ఈ రెండు ఇండికేటర్ గురించి తీసిస్తున్నాను. థర్డ్ ఇండికేటర్ గురించి మీకు క్లారిటీగా చెప్తాను. ఈ థర్డ్ ఇండికేటర్ ఏంటంటే మనకు సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా బాగా పనిచేస్తుంది. మీకు మల్టిపుల్ సపోర్ట్ ఉంటుంది ఈ థర్డ్ ఇండికేటర్ ద్వారా. ఎందుకు అంటే ఈ ఇండికేటర్లో ఏంటంటే ఇది వాల్యూమ్ ఇండికేటర్ అండి. దీంట్లో బయ్యింగ్ ప్రెజర్, సెల్లింగ్ ప్రెజర్ ఎక్కడ ఉంది, సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, మేజర్ లెవెల్ బయ్యింగ్ జోన్ ఎక్కడ ఉంది, ఓకే సెల్లింగ్ జోన్ ఎక్కడ ఉంది అనేది దీంట్లో ఐడెంటిఫై చేసుకోవచ్చు. దీని ద్వారా స్కాల్పింగ్ చేసిన వాళ్ళు ఇది బ్రేక్ అయితే ఇక్కడికి వెళ్తుంది, ఇది బ్రేక్ అయితే ఇక్కడికి వెళ్తుంది అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు? ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా, మీకు ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయా? ఈ నెంబర్స్ ఎంత ఎక్కువ ఉంటే అక్కడ జోన్ ఉన్నట్టు, అది సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ, అంటే మనకు స్ట్రాంగ్ జోన్ ఉందన్నట్టు, అది మనకు బయ్యింగ్ సైడ్ కానీ సెల్లింగ్ సైడ్ కానీ. ఈ నెంబర్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ, అంత స్ట్రాంగ్ అనమాట. అదే ఈ నెంబర్స్ మనకు 1, 2 ఉన్నాయనుకోండి, ఈ 1 ఉన్నదంటే ఇక్కడ మనకు వాల్యూమ్ లేదు అని అర్థము. ఇక్కడ వాల్యూమ్ లేదని ఎట్లా అర్థము? ఈ వాల్యూమ్ లేదన్నప్పుడు ఇది బ్రేక్ అయితేనే మనకు ఈ జోన్కి వస్తుంది, కానీ వాల్యూమ్ అయితే లేదు ఇక్కడ, కానీ ఇక్కడ ప్రెజర్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎంట్రీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయిపోవాలి. ఇది కంటిన్యూషన్ ఉంటుందా అని అనుకోవద్దు, ఎందుకంటే ఇక్కడ వాల్యూమ్ లేదు కాబట్టి. కానీ ఇక్కడ వాల్యూమ్ ఉంది కాబట్టి ఇది రివర్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇలా వాల్యూమ్ ఇండికేటర్ ఈ థర్డ్ ఇండికేటర్లో ఇచ్చాను. ఇది కూడా మన వాళ్ళకి ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను. ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాను నేను? మన వాళ్ళు చాలామంది లాస్లో ఉంటారు, 10,000కి 20,000తో ప్రాఫిట్ చేస్తారు కాబట్టి వాళ్ళ గురించి నేను మన ఇండికేటర్ను ఒకటే ప్రైస్లో ఎప్పటికీ లైఫ్ టైం ఒకటే విధంగా ఇవ్వాలనేది నా ఆలోచన. ఓకే, మీకు ఇంత మల్టిపుల్గా ఇంకో ఇండికేటర్ కూడా ఇందులో ఇచ్చి ప్రొవైడ్ చేసి లెవెల్స్ ఇవ్వాలనే ఆలోచన ఎవరికి ఉండదండి. ఎంతసేపు ఎంత తక్కువ చేస్తే అంత ప్రాఫిట్ తీసుకోవాలనే ఆలోచనలో ఉంటారు, కానీ ఇలా మనకు చాలామంది సఫర్ అవుతున్నారు అనేది మ్యాక్సిమం ఎవరికి ఉండదని నేను అనుకుంటున్నాను. అంటే కొంతమందికి ఉండొచ్చు. ఓకే, ఇది మనకి ఏంటి విక్స్ బేస్డ్ లెవెల్స్. విక్స్ బేస్డ్ లెవెల్లో ప్రీవియస్ డే క్లోజ్ బేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా వీక్ లెవెల్, ఈ లెవెల్ బ్రేక్ అయితే ఈ లెవెల్ స్ట్రాంగ్ లెవెల్కి వస్తుంది. ఇక్కడ కూడా ఈ వీక్ లెవెల్ బ్రేక్ అయితే ఇక్కడ స్ట్రాంగ్ లెవెల్కి వస్తుంది. ఈ విధంగా మనము విక్స్ బేస్డ్ లెవెల్స్ తీసుకోవచ్చు. ఇవి నార్మల్ బేస్డ్ లెవెల్స్, కానీ దీంట్లో మళ్ళీ ఇది టిక్ చేసుకొని ఇది టిక్ చేసుకొని ప్రీవియస్ డే క్లోజ్ ప్రైస్, విక్స్ ప్రైస్ ఎంటర్ చేసుకుంటే మాత్రం మీకు ఎగ్జాక్ట్ వాల్యూస్ వస్తాయి. దాని ద్వారా కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి షో ఆప్షన్ చైన్ అండి. సూర్య ఆప్షన్ చైన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఎందుకు అంటే మనకు ట్రేడింగ్ వ్యూలో ఆప్షన్ చైన్ ఉండదు, మీకు ఏమైనా బ్రోకరేజ్ దానిలో ఉంటుంది. ఇందులో ఆప్షన్ చైన్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే నేను ప్రైస్ లెవెల్స్ గమనిస్తున్నాను. మనం ప్రైస్ లెవెల్స్ బే చేసుకుంటేనే కదా మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పైకి ఇచ్చింది. ఇంత పైకి ఇచ్చినప్పుడు మనకు ప్రైస్ మొమెంటం కూడా ఇంక్రీజ్ కావాలి. స్ట్రైక్ ప్రైస్లో మనకు ప్రైస్ మొమెంటం కావాలి. ఆ ప్రైస్ మొమెంటం కావాలి అంటే ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి? ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఏం చేస్తాము, ప్రజెంట్ నిఫ్టీ ఎక్స్పైరీ ఎప్పుడు ఉంది అది చూసుకుందాం. మనకు నిఫ్టీ ఎక్స్పైరీ ప్రజెంట్ మార్కెట్ ఎక్కడ రన్ అవుతుంది, 24,750. ఇక్కడ ఎంటర్ చేస్తాను, 74,750 తీసుకుంటాను. ఓకే, దాంతోపాటుగా నెక్స్ట్ ఎక్స్పైరీ ఎక్కడ ఉంది మనకు, ఫిఫ్త్ ఎక్స్పైరీ మంత్ 6 మంత్ ఇయర్ 25. ఓకే, ఇప్పుడు ఇది వస్తుందా రాదా చూద్దాం. మనకు నిఫ్టీది ప్రజెంట్ నిఫ్టీ తీసుకుందాం. ఓకే, నిఫ్టీ తీసుకొని నిఫ్టీలో ఏ విధంగా మనము ఈ లెవెల్స్ బేస్ చేసుకొని తీసుకోవాలో చూద్దాం. మనం ఈ టేబుల్ని బేస్ చేసుకొని తీసుకుంటే మనకు ఆప్షన్ ప్రైస్ మూమెంటం తెలుస్తుంది. మనకు నిఫ్టీ ఈ స్ట్రైక్ ప్రైజ్లు అన్నీ ఉన్నాయి. ఈ స్ట్రైక్ ప్రైజ్లలో మనకు కాల్ సైడ్ ఏంది, పుట్ సైడ్ ఏంది, ఎక్స్పైరీ డే ఏ రోజు. ఓకే, దాంతోపాటుగా దీంట్లో